హాయ్ అండి అందరికి. పొద్దునైతే మా వాళ్ళు అయితే లేపేసారండి. లేపేసి ఎక్కడికి ఏటో తెలియకుండా తీసుకుపోతున్నానండి. నాకే బుర్ర పని చేయక మా వాడు కొట్టే స్పీడ్కి అయితే బండి అయితే రాకెట్లో పోతుందండి. వీడు విమానంలో కొడుతున్నానండి బండి అయితే మరి. వీడు ఎక్కడికంటే సగం దాని వెళ్ళిందా చెప్పండి గుడికి అని చెప్పేసి తీరా వెళ్ళేసరికి రోడ్డు ఏమో బాగాలండి. దాదంతా కడుపులో మొత్తం పేగులన్నీ కరిగిపోయినాయండి. మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినాయండి బాబు. బుర్ర పాడండి బాబు. కాలువలు చూస్తే 2-3 కాళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి. వీడు తీసుకెళ్ళేమో తుప్పల్లో ఏమో పడగొడేయండి బండి. తీసా గుడికి తీసుకెళ్ళండి. గుడి ఏమో శివాలయం అండి, చాలా బాగుంటుందండి గుడి, రాయండి కట్టని. తీరా గుడికి అయితే తీసుకొచ్చినాను. వెళ్ళేమో బయట నుంచి బిగాల వల్ల చూస్తున్నాను లోపలికి వెళ్ళాలి వద్దని. పదండ్రా అంటే వెళ్ళామండి. వెళ్తే మా వాడేమో తెగ ముక్కేస్తున్నాండి. దండల మీద దండలు పెడుతున్నారు. ఈ సంవత్సరం అయితే పెళ్ళి అయిపోవాలి, ₹1,00,000 కట్నం రావాలన్నట్టు చేస్తున్నానండి యాక్టింగ్ ఎల్లుని. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం పూజ అయితే చేసుకున్నాండి. మొత్తం మా వాడైతే తెగ ముక్కేస్తున్నాడు. ఆ లోపల పొట్టు ఉంటుందండి, శివాలయం ఉంటుంది, శివుడు అంతే అండి. దండం పెట్టుకుని వచ్చేయండి. వచ్చేటప్పుడైతే మా వాడైతే ఇంకా బండి సిద్ధా కూడేస్తుందండి. గాలి మేఘాలు. నేనంటే భయమా బండి అంటే భయమా అంటున్నాడు. నీడు పడతంగుతామని భయం రాను. ఆ దెబ్బతో మా వాడికి ఇంకా నూటంటా మాట రాలేదండి. వీడికి బండి ఇచ్చినాడు ఎవడో కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫ్రీగా ఇచ్చాండి మా వాడికి బండి. వీడు ఇంకా చూసుకుని ఇంకా బండి దొరికితే చాలు. వీడు దొల్ల కొడేస్తున్నాడండి బాబు. వీడితో అయితే చాలా కష్టమండి. ఇంకోసారి బండి ఎక్కడండి బాబు వీడి బండి. అంతే అండి, ఈ వీడియో ఎంతతో అయిపోయింది. బాయ్ అండి, ఉంటాను. మరి నేను మీ సాయి. పండగండి, ఎంజాయ్ లైఫ్.